పిల్లలు లేరేంటి? అప్పుడే నిద్రలేచారా? జున్ను, లక్కీ, లక్కీ, జున్ను, లక్కీ. ఏంటి లక్ష్మి? పిల్లలు మీ గదిలో ఉన్నారా? లేదు, రాత్రి నీ దగ్గరే కదా పడుకున్నారు. నా గదిలో లేరండి. లాన్లో ఆడుకుంటున్నారేమో చూస్తాను. వివేక్, పిల్లలు బయటున్నారా? లేరు వదినా. ఏంటి అందరూ అదోలా ఉన్నారు? మావయ్య గారు, పిల్లల్ని చూసారా? లేదమ్మా. పిల్లలు ఎక్కడున్నారో ఏంటో. జాను, నువ్వు అటువైపు చూడు, నేను పైకి వెళ్ళి చూసొస్తాను. జున్ను, లక్కీ, లక్కీ, జున్ను, ఎక్కడున్నారు? ఏంటాంటీ పొద్దున్నే లక్ష్మి అరుస్తోంది? ఏమో చూద్దాం పద. వివేక్, కనపడ్డారా? కనిపించారా? జాను, కనిపించట్లేదక్కా. ఏమైంది మిత్ర? పిల్లలు కనిపించట్లేదు. కనిపించకుండా ఎక్కడికి పోతారు? ఇక్కడే ఎక్కడో ఉంటారు, వెతకండి. ఇంత పొద్దున్నే మనకి చెప్పకుండా అసలు పిల్లలు ఎక్కడికి వెళ్ళుంటారండి? నువ్వు కంగారు పడకు లక్ష్మి, పిల్లలు ఎక్కడికి వెళ్ళుండ్రు. వివేక్, నువ్వు వెళ్ళి సీసీటీవీ ఫుటేజ్ తీసుకురా. సరే అన్నయ్య. తెల్లవారుజామున 4 గంటలకి పిల్లలు ఇంట్లో నుంచి బయటకు వెళ్లారంటే అసలు ఎక్కడికి వెళ్లారు? ఏ రన్నింగ్కో జాగింగ్కో అయితే మిమ్మల్ని నన్ను తీసుకెళ్తారు కదా అన్నయ్య. పక్క వీధిలో పార్క్లో ఆడుకోవడానికి ఏమైనా వెళ్లారేమో. లేదు జాను, నాతో చెప్పకుండా వాళ్ళు ఎక్కడికి వెళ్లరు. నీకింకా అర్థం కాలేదా లక్ష్మి? పిల్లలు ఇంటి నుంచి వెళ్ళిపోయారు. ఏమంటున్నారు డాడ్? పిల్లలు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి? ఎందుకు వెళ్ళిపోతారు? ఇదిగో, ఈ మనీషా వల్లే అంతా జరిగింది. తనే చేసింది. నేనేం చేశాను అంకుల్? మొత్తం నువ్వే చేశావు. పిల్లలు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నువ్వే. రాత్రి నువ్వు పిల్లల్ని తిట్టావు, తోసేశావు, వాళ్ల ముందు అనకూడని మాటలన్నావు. నిజమా మనీషా?
నువ్వు పిల్లల్ని తిట్టావా? వాళ్ళతో ఏం మాట్లాడావు? పిల్లల్ని నేనేమంటాను మిత్ర? నైట్ నువ్వు నిద్రపోతుంటే వాళ్ళకి డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పాను అంతే. నువ్వు ఆ మాట మాత్రమే అనలేదు మనీషా. అందుకు సాక్ష్యం లక్ష్మి. అసలు ఏం జరిగిందో చెప్పు లక్ష్మి. మిత్రని పెళ్లి చేసుకోబోతున్నట్టు మనీషా చెప్పిందా లేదా? అందుకే పిల్లలు హర్ట్ అయి వెళ్ళిపోయారు. నేను అలా అనలేదు మిత్ర. నా విషయంలో నువ్వు ఒక నిర్ణయం తీసుకున్నావని మాత్రమే చెప్పాను. అబద్ధం చెప్పక మనీషా. పిల్లల మనసు గాయపరచొద్దని నీకు రాత్రి చెప్పాను. అంటే పిల్లల్ని నేను ఇంటి నుంచి వెళ్ళగొట్టాను అంటున్నావా లక్ష్మి? మిత్ర నన్ను ఎక్కడ పెళ్లి చేసుకుంటాడోనని ఇలా పిల్లల్ని దాచిపెట్టి డ్రామాలు ఆడుతున్నావా? డ్రామాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. నాటకాలు ఆడుతుంది నువ్వు. జరగని తప్పు జరిగిందని, రాని ప్రెగ్నెన్సీ వచ్చిందని ఆయన మంచితనంతో ఆడుకుంటున్నావు. మా మధ్య తప్పు జరగలేదని నీకు తెలుసా? నువ్వు చూసావా? నేను ప్రెగ్నెంట్ అని ఆ రోజు డాక్టర్ చెప్పింది కదా. అబద్ధాలు చెప్పడం, దొంగ సాక్ష్యాలు సృష్టించడం నీకేం కొత్త కాదు కదా. ఏ ఆడపిల్ల తన శీలంపై వేసుకోని నింద నువ్వు వేసుకున్నావు. పెళ్లి చేసుకోకుండా తల్లి చేశావని ఆయన్ని బ్లాక్మెయిల్ చేస్తున్నావు. ఇంకెంతగా దిగజారిపోతావు? నన్నే అంత మాట అంటావా? నిన్ను ఏంటి లక్ష్మి మీద చేయెత్తుతున్నావు? ఇంకోసారి రిపీట్ చేయకు. నన్ను ఏమందో వినలేదా మిత్ర? నేను దిగజారిపోయాను అంటోంది. మన మధ్య తప్పు జరగలేదు అని అంటోంది. అది లక్ష్మికి నా మీద ఉన్న నమ్మకం. తను మొదటి నుంచి ఇదే చెప్తుంది. అంటే నేను అబద్ధం చెప్తున్నానా మిత్ర? నాటకాలు ఆడుతున్నానా? నిజమో అబద్ధమో తర్వాత మాట్లాడుకుందాం. ముందు పిల్లల గురించి తెలియాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియాలి. వివేక్, నువ్వు వెళ్ళి స్కూల్ దగ్గర ఎంక్వైరీ చేయి. సరే అన్నయ్య. జాను, నువ్వు వాళ్ళ ఫ్రెండ్స్ అందరి దగ్గర ఎంక్వైరీ చేయి. సరే. లక్ష్మి, మనం వెళ్ళి వెతుకుదాం రా. పిల్లలకి ఏమైనా జరిగిందో నిన్ను క్షమించను మనీషా. పిల్లలకేం జరిగినా నువ్వే కారణమవుతావు మనీషా. నిన్ను లక్ష్మి క్షమించినా నేను క్షమించను. చంపేస్తాను. ఎంత పనిచేసావు మనీషా. ఈ రోజు రేపో మిత్ర నిన్ను పెళ్లి చేసుకునేవాడు కదా. ఈలోపే తొందరపడి పిల్లల జోలికి ఎందుకు వెళ్ళావు? వాళ్ళనింతకీ ఎక్కడికి పంపించావు? మీరు కూడా ఏంటి ఆంటీ? పిల్లల్ని నేనెందుకు పంపిస్తాను? నాకేమీ తెలీదు. నిజంగా నీకేం తెలీదా? అరే, ఒకసారి పిల్లల వల్ల నీ పెళ్లి ఆగిపోయింది కదా. ఈసారి అలా జరగకూడదని నువ్వే పిల్లల అడ్డు తొలగించుకున్నావేమో అని. పిల్లలు నాకు అడ్డని తెలుసా ఆంటీ? కానీ మిత్ర నా విషయంలో నిర్ణయం తీసుకున్నాను అని చెప్పాడు. కానీ అది పెళ్ళే అని కన్ఫర్మ్ గా చెప్పలేదు. నాకు పెళ్ళయ్యేంతవరకు నేనెందుకు తొందరపడతాను? నిర్ణయం తీసుకోవడం అంటే పెళ్లి చేసుకోవడమనే కదా అర్థం. నేను కూడా నిన్న అదే అర్థంతో పిల్లలతో మాట్లాడాను. ఆ విషయం ఇప్పుడు చెప్తున్నారా? ఇందాకెందుకు చెప్పలేదు?
చెప్తే నేను కూడా ఇరుక్కుంటాను కదా. హ్మ్, అందరూ నన్నే నిందించి ఇరికించండి. ప్రతిదీ నేనే ప్లాన్ చేస్తానా? ఇది లక్ష్మి ప్లాన్ ఎందుకు అయి ఉండదు? ఎందుకంటే లక్ష్మి పిల్లల్ని అడ్డు పెట్టుకునే చీఫ్ క్యారెక్టర్ కాదు కాబట్టి. ఇంతకీ ఈ పిల్లలు ఎక్కడికెళ్ళి చచ్చారో ఏంటో. ఆంజనేయ! 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 మేమెప్పుడు పిలిచినా మా ముందుండేవాడివి. ఇప్పుడు నువ్వెందుకు రావట్లేదు ఆంజనేయ? ఒక్కొక్కసారి మేం పిలవకపోయినా నువ్వు మా ముందుకొచ్చి మమ్మల్ని సర్ప్రైజ్ చేసేవాడివి. ఇప్పుడు ఏమైంది ఆంజనేయ? పాపం మా అమ్మ నా చిన్నప్పటి నుంచి చూస్తున్నా. ఎప్పుడు ఏవో బాధలు కష్టాలు. ఇప్పుడు కూడా అమ్మ కష్టపడుతూనే ఉంది. మా అమ్మ కష్టాలు తీర్చు ఆంజనేయ. నా సొంతం ఎవరో నాకు తెలీదు, కానీ లక్ష్మి అమ్మే నా నిజమైన అమ్మ. ఆ అమ్మకి ఏ బాధలు ఉండకూడదు ఆంజనేయ. రా ఆంజనేయ, త్వరగా మాకు కనిపించు. మేం మీకు చాలా చెప్పాలి. ప్లీజ్ ఆంజనేయ, మేమెంతసేపటి నుంచి పిలుస్తున్నాము, నువ్వెందుకు రావడం లేదు? ఎవరి పిల్లలమ్మా మీరు? ఇక్కడేం చేస్తున్నారు? మా ఆంజనేయుడిని పిలుస్తున్నాం. ఏంటి, స్వామివారిని పిలుస్తున్నారా? అవును, మేమెప్పుడు పిలిచినా ఆ ఆంజనేయుడు వచ్చేవాడు. మీరు పిలిస్తే స్వామివారు వచ్చేవారా? నిజమా? నిజం. ఆ ఆంజనేయుడు మా ఫ్రెండు, మా బెస్ట్ ఫ్రెండు. నిజమే. స్వామికి పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు కోరుకుంటే తప్పకుండా కనిపిస్తాడని ఒక నానుడు ఉంది. కానీ ఇప్పుడు మేము ఎంత పిలిచినా ఆంజనేయ స్వామి రావట్లేదు. ఇంతకీ మీరు స్వామిని ఎందుకు పిలుస్తున్నారు? మా అమ్మ నాన్న విడిపోబోతున్నారు. మా నాన్న మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. అది జరిగితే మా అమ్మకి చాలా కష్టం. మా అమ్మకి ఆ కష్టం రాకూడదని ఆంజనేయుడిని అడగాలనుకుంటున్నాం. కానీ ఆంజనేయుడు రావట్లేదు. ఎందుకు రావడం లేదో తెలియట్లేదు. మీరు ఇది వరకు స్వామివారికి ఏమైనా మొక్కుకున్నారా? మొక్క? అవును, స్వామివారిని ఏదైనా కోరుకున్నారా? స్వామి, లక్కీకి ఏం కాకుండా చూడు, తను క్షేమంగా బయటపడాలి. మర్చిపోయావా బాబు? తను వైద్యశాలలో ఉన్నప్పుడు నువ్వు నన్ను తలుచుకున్నావు. మరి నా మొక్కు తీర్చరా? మొక్కేంటి? తను నీ కోసం నన్ను ఒక మొక్కు మొక్కుకున్నాడు. అవును. మరి స్వామికి ఆ మొక్కును చెల్లించారా? లేదు, మేం కొండగుడికి వెళ్ళలేదు. వెంటనే ఆ పని చేయండి. స్వామి దీక్ష చేపట్టి స్వామివారి వస్త్రాలు ధరించి కొండగుడికి వెళ్ళి మొక్కు చెల్లించండి. స్వామివారు కనిపించి కోరిక నెరవేరుస్తాడు. మీ అమ్మా నాన్నలతో కలిసి వెళ్ళండి. వాళ్ళతో కలిసి వెళ్ళాం, వాళ్ళని కలపడానికే వెళ్తాం. మీరు ఆ వస్త్రాలు అవి తెచ్చుకుంటే మీతో స్వామి దీక్ష చేయిస్తాను. ఆంజనేయుని దీక్ష చేయాలంటే పంతులు గారు చెప్పినవన్నీ కావాలి కదా జున్ను? అవును, అవన్నీ వేసుకుంటేనే దీక్ష చేసినట్టు. మరి అవి కొనుక్కోవడానికి మన దగ్గర డబ్బులు లేవు కదా, ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను.
నాకెన్నో కష్టాలని బాధల్ని ఇచ్చావు. వాటిని ఓర్చుకునే ఓపిక ధైర్యం ఇచ్చావు. ఇన్నాళ్ళు వాటితోనే పోరాడాను. కానీ నా పిల్లలకి ఏమైనా అయితే తట్టుకోలేను. వాళ్ళింకా చిన్న పిల్లలు, అభంశుభం తెలియని వాళ్ళు. వాళ్ళకేమీ జరగకూడదు స్వామి. వాళ్ళు ఎక్కడున్నా నాకు కనిపించేలా చేయి. వాళ్ళని క్షేమంగా ఇంటికి చేర్చు. కావాలంటే నన్ను ఎన్ని కష్టాలైనా పెట్టు. నా పిల్లల్ని కాపాడు. వాళ్ళు ఎక్కడున్నారో చూపించు తండ్రి. చూపించు. ఏం చేద్దాం చిన్ను? మాల వేసుకోవడానికి మనకి డబ్బులు ఎలా వస్తాయి? మన మన ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళి అడుగుదామా? వద్దు లక్కీ, ఫ్రెండ్స్ని అడిగితే మన అమ్మా నాన్నలకు తెలిసిపోతుంది. పోనీ అతేలాగా మనం కూడా డబ్బులు అడుక్కుందామా? అడుక్కోవడం తప్పు. మరెలా మనకి డబ్బులు వస్తాయి? అమ్మా నాన్న ఫోటో. మిత్ర సార్, లక్ష్మి మేడం. ఆ ఫోటో మాది, మాకివ్వండి. ఈ ఫోటోలో ఉన్నది మా అమ్మా నాన్న. మీరు లక్ష్మి మేడం పిల్లలా? అవును. మా అమ్మ మీకు తెలుసా? చాలా బాగా తెలుసమ్మా. మీ నాన్నగారు కూడా తెలుసు. వాళ్ళు నాకొకసారి పెద్ద సాయం చేశారు. లక్కీ, ఈ ఆంటీకి మనమ్మ తెలుసంట. ఈవిని డబ్బులు అడుగుదామా? మంచి ఐడియా చిన్ను, అడుగుదాం. ఏంటి పిల్లలు, మీతో మీ అమ్మా నాన్న కూడా వచ్చారా? లేదు. ఏవండి, మాకు కొంచెం డబ్బులు ఇస్తారా? ఎందుకు? మేము ఆంజనేయ స్వామి మాల వేసుకోవాలి. మా దగ్గర డబ్బులు లేవు. అదేంటి, మీ అమ్మా నాన్న ఇస్తారుగా. వాళ్ళకి తెలియకుండా మేం మాలేసుకోవాలనుకుంటున్నాం. అమ్మా నాన్నకు తెలియకుండానా? ఎందుకు బాబు? మా అమ్మ నాన్న విడిపోయేలా ఉన్నారు. వాళ్ళని కలపడం కోసం కొండగుడికెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. వాళ్ళ సమస్య మళ్ళీ మొదటికొచ్చినట్టుంది. వెంటనే పిల్లల విషయం లక్ష్మీ మేడంకి చెప్పాలి. సరే పిల్లలు, మీరిక్కడే ఉండండి, నేను వెళ్ళి డబ్బులు తీసుకొనొస్తాను. లక్ష్మీ మేడం ఫోన్ కలవడం లేదేంటి? ఆంటీ ఇంకా రాలేదేంటి చిన్ను? పాపం, ఆంటీ దగ్గర కూడా డబ్బులు లేవనుకుంటా. ఇప్పుడేం చేద్దాం? ఆ పంతులు తాతయ్య గారినే బతిమలాడదాం. పద. పంతులు తాతయ్య, మాకు ఆంజనేయ స్వామి మాల వేయరా? ఏమి? మా దగ్గర డబ్బులు లేవు. మా అమ్మ నాన్న విడిపోతారని భయంగా ఉంది. వీళ్ళు అమ్మా నాన్న కోసం ఆరాటపడుతున్నారు. ఆ దేవుడే నాకు ఈ అవకాశం ఇచ్చాడనుకుంటాను. సరే, ఆ ఏర్పాట్లేవో నేను చేస్తాను. మీరెళ్ళి కోనేటిలో స్నానం చేసి రండి. అలాగే. ఓం హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబల
రామేష్టః ఫల్గుణసకः పింగాక్షో అమితవిక్రమः ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశనः లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పः ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనः స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతः తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్. ఇప్పుడు కొండగుడికి వెళ్ళి మీ మొక్కులు చెల్లించుకోండమ్మా. ఆ ఆంజనేయ స్వామి మిమ్మల్ని అనుగ్రహిస్తాడు. అలాగే స్వామి. హనుమద అనుగ్రహ ప్రాప్తిరస్తు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపద. పిల్లలెక్కడున్నారు?